అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ లేదు కదా, ఖాళీగా ఉంది కదా, ఎంత మంచిగా కనిపిస్తుంది. గాయ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో యాక్చువల్లీ ఈరోజు మన 16 డే ఎర్నింగ్ బ్లాగ్లో డే 7 అనమాట. టైం వచ్చేసి 11 అవుతుంది ప్రజెంట్. ఇప్పుడే స్టార్ట్ అయినా అండ్ ట్రిప్ 0 వేసేద్దాం. ఫస్ట్ అయితే మనము పోయి పెట్రోల్ వేయించుకొని ఒక ఛాయ్ తాగుదాము అన్న. ఫుల్ ట్యాంక్ 850 అయింది ఫుల్ ట్యాంక్. అలా డిక్కీ ఓపెన్ చేసి డిక్కీలోంచి ముందర అద్దంలోంచి బయటకు వచ్చింది. $148 అయింది చూడండి. 54 రూపీస్. 62 మేడం. గాయస్ ఇప్పుడే మేడంని డ్రాప్ చేసిన, మనకు 85 రూపీస్ వచ్చింది అనుకుంటా. సో ప్రజెంట్ టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పటి వరకు ఎర్నింగ్స్ 729 రూపీస్ అయింది. 11:30కి స్టార్ట్ అయిన మార్నింగ్ అదనమాట. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ర్యాపిడో ఆఫ్ చేసేసిన. ఏమైనా లైట్గా తినేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతాను, ఫ్రెష్ అయిపోయి ఛార్జింగ్ పెట్టుకొని. శంషాబాద్ వెళ్తున్నాం కదా, శంషాబాద్ సైడు. సో చంద్రయాన్ గుట్ట దగ్గర ఉన్న ప్రజెంట్ నేనైతే. సో మనకి ఇంకా ఇక్కడ నుంచి 33 కిలోమీటర్స్ ఉంది మొత్తం రైడ్. సో ఇప్పుడు ఇంకా మనకు 11 కిలోమీటర్స్ ఉంది. 369 అన్న. ఓకేనా, ఇది ఒక స్క్రీన్ షాట్. శివరాంపల్లిలో ఉన్న ప్రజెంట్ అయితే అమౌంట్ వచ్చేసి 65 రూపీస్ అన్న. మీరు కూడా వస్తారు రేపు వస్తారు మీరు, రైట్ అన్న? థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. అమౌంట్ భయ్యా 96 భయ్యా. ఫోన్ కర్లో 170 రూపీస్ అన్న. స్టేషన్ 156 అన్న. అమౌంట్ 68 రూపీస్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 12 అయిపోయింది. 12:06 అవుతుంది ఇప్పుడు వరకు నా ఎర్నింగ్స్ వచ్చేసి 1670 రూపీస్ అయింది. ఊబర్లో 25 రూపీస్ మైనస్ పోయింది అండ్ ర్యాపిడోలో 71 రూపీస్ మైనస్ పోయింది కమిషన్. సో టోటల్గా 1574 రూపీస్ నాకు ఇంకా మిగిలింది. దీంట్లో నేను 187 కిలోమీటర్స్ ఈరోజు తిరిగిన. సో అప్రాక్సిమేట్లీ 180 అంటే 330. ఇంకొక 7 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగినా కాబట్టి 330 కదా. ఇక్కడ పైన 374 రూపీస్ తీసేద్దాం, రౌండ్ ఫిగర్ ఇది. ఈరోజు అయితే నా ఎర్నింగ్స్ 1200 రూపీస్ అయింది 8 అవర్స్ వర్క్ చేసినందుకు గాను. సో ఈ రోజుకైతే ఇంతే గాయస్. సో టుమారో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటాం మరి.